ఈ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేదేందో రాందేందో గాని ఈ జగడాలు మాత్రం చిన్నగా అయితే లేవు. కొన్ని జాగలల్ల కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు ఇస్తురని మొత్తుకుంటే ఇంకొన్ని జాగలల్ల ఇండ్లు రాలేవని ఎంత ఘనకార్యం వెలగబెట్టిండ్రో చూడుండ్రి. 100% ఇందిరమ్మ ఇళ్లలో 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగునికి కూడా రాలేదు. మొత్తం ఆబాజామికుంటలా కాంగ్రెస్ లీడర్లకే ఇండ్లు వచ్చినాయి. ఓయమ్మనే ఏడ జాగలేనట్టు గంత మీదకి ఎక్కి మాట్లాడుతున్నావేందన్నా? గంతగానం బాధేమొచ్చిందే నీకు? కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇండ్లు వచ్చినాయి. మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు. అలాంటి వికలాంగునికి ఏం లేదు. పేదవాడికి న్యాయం అసలు జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. అలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుపుతున్నా. ఓష్ నీ పాడుగాను గా ఇందిరమ్మ ఇండ్ల కోసమా నువ్వు గింత పని చేసింది? నీ మొదలు కిందికి దిగు, తర్వాత మాట్లాడుకుందాం. అన్న ఇండ్లేదట గీ అన్న జమ్మికుంట మున్సిపల్ పరిధిలా ఇందిరమ్మ ఇండ్లు వంచుట్ల మోసం జరిగిందని మున్సిపల్ కార్యాలయం మీదకి ఎక్కి నిరసన చేసిండు వెంకటేష్ అనే గీ దివ్యాంగుడు. మా సొంటి దివ్యాంగులకు అన్యాయం జరిగితే చూసుకుంటూ ఊకోమని వార్నింగ్ ఇస్తుండు. ఈడిట్లుంటే గీక్కడ చూడుండ్రి. ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు సార్ ఇల్లు అంటే మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా? సమాధానం చెప్పుకుంటూ వెళ్తున్నారు సెక్రటరీ గారు. మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా ఇల్లు? అసలు ఇల్లు చూడండి, ఇల్లు చూడండి ఒకసారి. ఈ ఇల్లు చూడండి. ఏ కమిటీ అంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి మీరు పేరు రాసిస్తే మీరు వాళ్ళకి ఇస్తారా? అయితే మా వాళ్ళకి ఇవ్వరా మీరు? గల్లీ అంతా కయ్యనెగబడ్డది కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం మహమ్మద్ నగర్ లా కాంగ్రెస్ వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా, మాకు ఇయ్యరా అని పంచాయతీ సెక్రటరీని నిలబడి కడిగి పారేసిర్రు పబ్లిక్ అంతా. ఈడానే కాదు, ఏడ ఇందిరమ్మ ఇండ్లు వంచినా ఒకటే మాట, ఇండ్లు మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తుర్రు, మాకు అన్యాయం జరిగిందని జనాలంతా మొత్తుకుంటుర్రు. మరి నిజంగానే కాంగ్రెస్ వాళ్ళకే ఇండ్లు కట్టబెడుతురా అన్నది మనకు తెలియదు గాని అన్యాయం అయితే జరుగుతుందని బయటపడుతుంది. మరి అవి వచ్చేదేందో రాందేందో గాని కయ్యాలు మాత్రం గట్టిగానే అవుతున్నాయిగా. ముందు గిసొంటి ఇంకెన్ని చూడాలో ఏమో పొర్రి.